ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు 12వ తారీఖు కనుక పుట్టినట్లయితే మీ జీవితం ఎలా ఉండబోతోంది, మీకు ఏ నెంబర్ కలిసి వస్తుంది, ఏ నెంబర్ అయితే మీకు కలిసి రాదు, ఏ దేవుణ్ణి బాగా పూజించాలి, ఏ రంగంలో మీరు స్థిరపడతారు, ఇవన్నీ కూడా మీ జీవిత సమస్యల గురించి ఒక 5 నిమిషాల్లో తెలుసుకుందాం. సాధారణంగా మీకు అన్నీ తెలుసున్నట్టుగా కనబడుతూ ఉంటాయి. 12వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి జ్ఞానం అమితంగా ఉంటుంది. ముందే తెలిసినట్టుగా 6th సెన్స్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కొన్ని అతీతమైనటువంటి శక్తులు కూడా కలిగి ఉంటారు. అద్భుతమైనటువంటి పరిణతి సాధిస్తారు. అంటే వినయము, సంస్కారము, చదువు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎలా ఉండాలో అలాగా చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు కూడా సమస్తము కూడా మీ అందుబాటులో ఉంటూ, మీరందరికీ అందుబాటులో ఉంటూ చాలా గొప్ప పరిణతి సాధిస్తారు. చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు చదువు అంటే ఏంటో తెలియని పరిస్థితి నుంచి చదువుని చాలా బాగా చక్కగా మీరు ఉత్తీర్ణత సాధించడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి జ్ఞానవంతులు అవుతారు అనడంలో సందేహం లేదు. అయితే 12వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు జనాలందరిలోనూ కూడా మెచ్చుగోలుగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళకి ఎంకరేజ్మెంట్తో పాటు వాళ్ళని ఎవరైనా సరే పొగిడితే బాగుంటుంది, లేదా వాళ్ళకి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఎవరికైనా వాళ్ళు ఉపయోగపడిన తర్వాత వాళ్ళని చాలా బ్రహ్మాండంగా చెప్పావు, చాలా అద్భుతంగా నాకు ఉపయోగపడ్డావు, నీ వల్ల నేను బాగుపడ్డాను అనేటువంటి మాటలను ఎక్కువగా వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అలాగే విశ్వాసం గురించి ఎక్కువగా వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. ఎవరైనా నమ్మకంగా ఉండాలి, అలాగే ఎవరికైనా నమ్మకంగా పనిచేయాలి అని అనుకుంటూనే వాళ్ళకి నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తూ ఉంటారు. అదే విషయాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి ఆశిస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళకి స్నేహితులైనా బంధువులైనా అందరూ విశ్వాసంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు టైంని ఎక్కువగా సేవ్ చేయడానికి, అలాగే విద్యని, అలాగే వాళ్ళకు ఉండేటువంటి సంపదల్ని, వీటన్నిటినీ కూడా చాలా క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో అన్నిటినీ కూడా అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళందరి దగ్గర కూడా ఈ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే అందరి ద్వారా వాళ్ళు పొందినటువంటి ఒక విశ్వాసాన్ని వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విశ్వాసంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే టైం పంక్చువాలిటీ లేకపోతే ఎవరినైనా సరే నిందించేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి పంచభూతాలన్నిటినీ కూడా ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకునేటువంటి శక్తులు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం నీటిని వృధా చేయకూడదు, లేదా నిప్పుతో చెలగాటాలు ఆడకూడదు. అలాగే భూమిని సరైనటువంటి ప్రదేశంలో సరైనటువంటి స్థితిలో మనం వాడుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు విశ్వాసంగా, అలాంటి వాళ్ళకి గురువులుగా, అలాంటి వాళ్ళకి శిష్యులుగా వీళ్ళు వెళుతూ ఉంటారు. అంటే అంధవిశ్వాసం అని చెప్పట్లేదు. ఏదైనా ఒక మంచి విషయాన్ని ప్రబోధించేటువంటి గురువుని ఎక్కువగా ఆశ్రయించి అలాంటి వాళ్ళకి, అంటే ఇప్పుడు చూడండి పుట్టలుగా ఆశ్రమాలు వచ్చాయి. అలాంటి ఆశ్రమాల్లో గురువులు చాలామంది ఉంటూ ఉంటారు. మనకి అందరూ కూడా మంచే ప్రబోధిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఆశ్రమాల్లో ఒకరికి చేదోడు వాదోడుగానో, లేకపోతే అలాంటి ఆశ్రమాల్లో చెప్పినటువంటి విషయాల్ని పాటించడానికి తగ్గట్టుగానో వీళ్ళు అనుసరించడం అనేటువంటిది జరుగుతుంటుంది. మంచి పద్ధతే. ఒక గురువుని అనుసరించడం అనేటువంటిది మంచి పద్ధతే. ఒక అరుణాచలంలో రమణ మహర్షి గారు, లేదంటే ఒక రామకృష్ణ పరమహంస చెప్పిన మాటలు, లేకపోతే ఒక గురుతుల్యుడైనటువంటి వివేకానందుడు చెప్పినటువంటి మాటలు, ఇలాంటి వాళ్ళ మాటలు వినడం మంచిదే. కానీ గుడ్డిగా నమ్మి, గుడ్డిగా ఎవరినో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి అజ్ఞానాల్ని ప్రబోధించేటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి సన్యాసుల్ని, లేకపోతే గురువుల్ని విశ్వసించి మూఢనమ్మకాలని ఎక్కువగా మనం ప్రేరేపించడం అనేటువంటిది మంచిది కాదు. సరే, వీళ్ళు కూడా అలా ఏమి చెయ్యరు. కానీ ఎవరొచ్చినా కానీ మన మంచికే అని అనుకోవడం అనేటువంటిది కొద్దిగా ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి వీళ్ళు చదువు విషయంలో బాగుంటుంది, కెరీర్ విషయంలో బాగుంటుంది,
లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా బాగుంటుంది, చాలా మంచి భవిష్యత్తు ఏర్పడుతూ ఉంటుంది, సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది. వీళ్ళకి ఎటొచ్చి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, వీళ్ళు బయటికి కనపడేటువంటి ఇంప్రెషన్ ఒకటైతే ఇన్నర్లో లోపల ఇంకో ఇంప్రెషన్ ఉంటూ ఉంటుంది. భయానికి ఆ భయాన్ని బయటికి చూపించలేకపోవటం, అలాగే వీళ్ళల్లో ఉండేటువంటి బలహీనతలు ఎవరికీ కూడా తెలియనివ్వకుండా దాచటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా బలహీనతలను బయట పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ బలహీనతల్ని గుర్తించి దాన్ని రిపేర్ చేసుకోమని చెప్తూ ఉంటాను. కాబట్టి ఆ బలహీనతల్ని కూడా గుర్తించి దాచుకునే లోపల బాధపడటం కన్నా బయటికి తీసి వాటిని రిపేర్ చేసుకోవడం మంచిది. అలాంటి బలహీనతలను ఏమన్నా ఉంటే కనుక వాటిని విశ్వాసంగా మీరు ముందు నమ్మి వాటిని పక్కన పెట్టి న్యూట్రల్గా ఉండటం అనేటువంటిది మంచిది. అలాగే సాధారణంగా ఈ 12వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి ఇతర ఇబ్బందుల్ని చాలా ఓపెన్గా వాటిని తీసివేయటానికి తగినట్టుగా, అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మీ మాటల్లో ఎదుటి వాళ్ళు పాటించలేకపోవటం, మీరు మంచి గురువుగా పరిణతి సాధించి జ్ఞానాన్ని సంపాదించి ఎదుటి వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్పచ్చుగాక, కానీ వాళ్ళు పాటించకపోతే మీరు ఫీల్ అయిపోవడం లాంటివి చేయకండి. అలాగే గురువుగా మీకుండేటువంటి కెపాసిటీ అంతటినీ కూడా మీరు చాలా బ్రహ్మాండంగా పరిణతి సాధిస్తారు. కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, సంపాదన బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సంతాన విషయంలో కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఏదైనా ఆర్థిక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, మీలో ఉండేటువంటి లోపాలను సరిచేసుకోవాలన్నా ఎక్కువగా సాయిబాబాకి లేదా దత్తాత్రేయ స్వామి వారికి, ఇలాంటి గురువులకి ఎక్కువగా పూజ చేయండి. నేను ఇందాక చెప్పినట్లు రామకృష్ణ పరమహంసో, రమణ మహర్షో, లేకపోతే ఇంకెవరైనా సరే గురు సాధన బాగా చేయండి. గురువుల్ని ఎక్కువగా పూజించండి. మీ జీవితాన్ని బాగు చేసేటువంటి గురువుల్ని విశ్వసించడం అనేటువంటిది మీకు చాలా మేలు చేస్తుంది, దాంట్లో సందేహమేం లేదు. కాబట్టి ఏదైనా ఒకరిని ఫాలో అవుతూ దానివల్ల మీరు మంచి పొందండి. అలాగే పుష్యరాగాన్ని పెట్టుకుంటూ ఉండాలి. పుష్యరాగాన్ని కనుక 3.5 క్యారెట్ల లోపులో కనుక మీరు పుష్యరాగాన్ని ధరించినట్లయితే మీకు మేలు జరుగుతుంది. శివుడి దగ్గర అభిషేకం చేయించి వెండిలో కానీ బంగారంలో కానీ 3.5 క్యారెట్ల లోపల పుష్యరాగాన్ని కనుక ధరించినట్లయితే, ఎల్లో సఫైర్ అంటారు, ఆ పుష్యరాగాన్ని కనుక ధరించినట్లయితే మీకు మేలు జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ స్టోన్స్ అవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. వాటిని మీరు కావాలంటే పిన్ చేయండి. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మేము సంపూర్ణంగా అందిస్తాం. దానికి సంబంధించి మీరు ఏదైనా అప్రోచ్ అవ్వాలని అనుకుంటే కనుక మీ ఈమెయిల్ ఐడి ఇచ్చినా దానికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందజేయగలుగుతాం. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్స్ ఏదైనా ఉన్నాయి అంటే 1, 3 అనేటువంటి నెంబర్స్ మీకు కలిసి వస్తాయి. అలాగే కలిసి రానటువంటి నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే, కలిసి రానటువంటి నెంబర్ని 6 అంటే 6వ నెంబర్గా మీరు గుర్తుపెట్టుకోండి. 6వ నెంబర్ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలిసి రాదు. కాబట్టి దాన్ని మీరు పాటించండి. కలిసి రానటువంటి నెంబర్ని మీరు గుర్తుపెట్టుకుని దాని జోలికి వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.